వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలిసినటువంటి సుపరిచిత వ్యక్తి. అట్లాగే ప్రతిరోజు నిత్యం వార్తల్లో, ప్రతినిత్యం టీవీ ఛానల్లో డిబేట్స్లో పాల్గొంటూ ఉంటారు. అట్లాగే అంతర్జాతీయంగా, జాతీయంగా, అట్లాగే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాలు, సమకాలీన జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, లేకుంటే కొంత బియాండ్ హెడ్లైన్స్ వెళ్ళి ఆయన రాజకీయంగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అంటే వార్తల్లో సారం, అట్లాగే పాలిటిక్స్లో తెరనకలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఆయన సహజంగా ఆయన స్టైల్లో ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. సహజంగా ఆయన విశ్లేషణకి కొంత క్రెడిబిలిటీ, ప్రజల్లో నమ్మకం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అట్లాగే ఆయన నాకు తెలిసి ఒక 2-3 దశాబ్దాలుగా ఆయన ఆయన స్టైల్లో విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి విశ్లేషణ కొంత కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కొంత కోపం తెప్పించేలాగా, లేకుంటే రాజకీయంగా డ్యామేజ్ చేసేలాగా కొంత ఆ పార్టీ ట్రీట్ చేస్తుంది. సో ట్రీట్ చేస్తోంది, బాగానే ఉంది. అంతటితో ఆగకుండా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడు కేసులు పెట్టిన తదనంతరం ఏం జరగబోతోంది? ఎందుకు అంటే ఎప్పుడైతే పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కూటమి నాయకులందరూ కూడా విరుచుకుపడుతూ ఉన్నారో, తర్వాత ఆయన ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్యను బేషరతుగా కొంత ఆయన విత్డ్రా చేసుకున్నారు. అది కూడా ఏ ఛానల్ డిబేట్లో అయితే ఆయన ఎక్కడైతే మాట్లాడాడో అదే ఛానల్ వేదికగానే ఆయన అటువంటి డయాస్ మీదే ఆయన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే రాజకీయంగా అనేక వార్తలు, అట్లాగే విశ్లేషణలు చేస్తున్నటువంటి ఇటువంటి అనలిస్ట్స్కి నిజంగా సోర్సులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే మీకు ఎవరు చెప్పారు, మీరు చూసారా, లేకుంటే ఏం జరిగింది, మీకు ఎట్లా తెలుసు ఈ వ్యవహారం అని ఇప్పుడు అమిత్ షా గారు ఎదుట జరిగినటువంటి కాన్వర్జేషన్ డిస్కషన్ని బయట పెట్టినటువంటి నేపథ్యంలో, అయితే ఈ క్రమంలోనే ఈ కూటమి పార్టీలకు ఇప్పుడే ఎందుకు పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విడుచుకుపడుతూ ఉన్నారు? మరి ఆయన వ్యాఖ్యలు విత్డ్రా చేసిన తర్వాత కూడా కేసుల పరంపర ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. కానీ ఇక్కడ కేసుల వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ వస్తే, కేసులు పెట్టడం, కొంత యథేచ్ఛగా అరెస్టులు చేయటం కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే కేసులు నమోదవుతూ వస్తున్నాయో, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతు పెరుగుతూ వస్తుంది. ఆయన సహజంగా ఆయన చేసే విశ్లేషణలకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఆయన ఒక వీడియో చేయగానే పెద్ద ఎత్తున పబ్లిక్లోకి రీచ్ వస్తూ ఉంటుంది. సరే, అది డ్యామేజ్ బీజేపీకి డ్యామేజ్ జరిగిందా, టీడీపీకి జరిగిందా, జనసేనకు జరిగిందా, కూటమి పార్టీలో 3 పార్టీలకు జరిగిందా డ్యామేజ్ అంటే, సరే అది అంశం పక్కన పెడదాం. సరే, డ్యామేజ్ కంటే ముఖ్యంగా ఆయన ఒక వ్యాఖ్య చేశాడు, దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నాడు. తర్వాత ఇంకెందుకు దాన్ని రాద్ధాంతం సాగదీయటం అనే ఒక ఒపీనియన్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇప్పుడు ఆయన మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేఏ పాల్ బయటకు వచ్చి మాట్లాడాడు, ఖచ్చితంగా కూడా ఈ యొక్క వ్యవహారాన్ని ఖండిస్తున్నాం, ప్రొఫెసర్ నాగేశ్వర్కి మా మద్దతు ఉంటుంది అంటూ కూడా. అట్లాగే తెలంగాణలో అనేక మంది నాయకులు, ఒకవైపు తన్నీర్ హరీష్ రావు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఉన్నారో, ఆయన ఇవాళ దానికి సంబంధించి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే చాలా మంది నాయకత్వం ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా కొంత అండగా నిలబడుతున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. సో ఇవంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో నుంచి కూడా ఒకసారి మన తెలుగు రాష్ట్ర రాజకీయాలను మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, చాలా వరకు వ్యవహారాల్లో, ఇటువంటి పొలిటికల్ వ్యవహారాల్లో బ్యానర్ ఐటమ్స్, చాలా వరకు న్యూస్ పేపర్స్లో బ్యానర్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటికీ సాక్ష్యాలు ఉంటాయా? వాటన్నిటికీ ఆధారాలు ఉంటాయా? ఆధారాలు బయట పెట్టినంటే జర్నలిస్టులు ఆధారాలు బయట పెట్టే అవకాశాలు ఉంటుందా? ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయన జర్నలిజం సంబంధించినటువంటి ఎందరో జర్నలిస్టులు తయారు చేసినటువంటి ప్రొఫెసర్. ఆయన తరచూ అనేక మీడియా క్లాసులు ఇస్తూ ఉంటారు, మీడియా ట్రైనింగ్స్ చేస్తూ ఉంటారు. మీడియా హౌసెస్కి కొత్త యంగ్ జర్నలిస్ట్కి ఆయనతో ఖచ్చితంగా ట్రైనింగ్ క్లాసులు ఉంటుంది. ఆఖరికి రాజకీయ పార్టీ నాయకులకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొంటూ ఉంటారు. మరి ఇటువంటి సీనియర్ మోస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి, కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మరి ఖచ్చితంగా వార్తలకి క్రెడిబిలిటీ మ్యాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఈ తరహాగా ట్రీట్ చేయటం ఎంతవరకు సబబు అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. మరి గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బేస్ చేసుకుని ఒక పత్రికలో రాసినటువంటి కథనం ఏదైతే ఆనాడు ఇన్ని కోట్ల ప్యాకేజీ అని రాసినటువంటి కథనాన్ని ఆ రోజు పెద్ద ఎత్తున నాగబాబు గారు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ అటువంటి ఘటనలో ఎందుకు కేసులు పెట్టలేదు అనే చర్చ జరుగుతుంది. మరి గతంలో ఇటువంటి వ్యవహారంలో అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, లేదంటే పార్టీలకు అతీతంగా, సరే వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికలు వీళ్ళ మీద బురద జల్లటం, వీళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు వాళ్ళ మీద బురద జల్లటం, ఇది రాజకీయాల పరిపాటిగా మారింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్నే
ఇటువంటి వ్యవహారాలకు బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరొక చర్చ. ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తోటే ఇక్కడేమి ఫుల్ స్టాప్ పడట్ల ఇటువంటి విశ్లేషణలకు. చాలా మంది ఇటువంటి విశ్లేషణలు చేస్తున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టినటువంటి వ్యవహారంలో అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సీరియస్‌గానే ఆ యొక్క ప్రభుత్వం పరిగణించింది. ఆఖరికి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సరే, ఆయన మాటలు చాలా మందిని ఔట్రేజ్‌ని పెంచాయి. మరోవైపు అమరావతికి సంబంధించినటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, ఒక రకమైనటువంటి భావోద్వేగాలకి, వాళ్ళ యొక్క సంస్కృతి మీద కొంత ఇబ్బంది కలిగించినటువంటి వ్యాఖ్యలే. కాబట్టి ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఇద్దరు ముగ్గురిని అరెస్టులు చేశారు. సరే, అట్లాగే ఇంకా చాలా జరిగినాయి అరెస్టులు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఎట్లా చూడాలి ఈ వ్యవహారం? ఎందుకంటే జర్నలిస్టులు ఇప్పుడు సోర్సులు నిజంగానే బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అనే ప్రశ్న రైజ్ అవుతుంది. అంటే సహజంగా మన దేశంలో జర్నలిస్టులు తమ వార్తలకు సంబంధించిన సోర్సుని తప్పనిసరిగా బయట పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. అలాగని బయట పెట్టకూడదనే రూల్ కూడా ఏమీ లేదు. పరిస్థితులను బట్టి అవి మారుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. మరి జర్నలిస్ట్ ఎథిక్స్ కోణంలో సోర్స్ ప్రొటెక్షన్ చాలా కీలకంగా అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భాల్లో విజువల్ బ్లోయర్స్, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకుంటే సంస్థలలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారాలని, లోపాలను బయటపెట్టే ఇన్సైడర్ స్టోరీస్ సహజంగా అందరూ వేస్తూ ఉంటారు జర్నలిజంలో ఉన్నప్పుడు. మరి అవినీతి సమాచారం నుంచి అధికారులు కానీ తమకు సంబంధించినటువంటి గుర్తింపు బయట పెట్టొద్దని కూడా చెప్తూ ఉంటారు. మరి బయట పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి కదా. కాబట్టి జర్నలిస్టులకు కూడా సోర్సులను బయట పెట్టరు సహజంగా. అందుకే కాన్ఫిడెన్షియల్ సోర్స్ అని సహజంగా చెప్తుంటారు. విశ్వసనీయ సమాచారం మేరకు, లేకుంటే మనకు అందినటువంటి ఇంటర్నల్ సోర్స్ ప్రకారం ఇటువంటి పదజాలం వాడుతూ ఉంటారు జర్నలిస్టులు సహజంగా. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కానీ, లేకుంటే ఛానల్స్లో కానీ ఇన్సైడర్ స్టోరీస్ అందరూ కూడా అటువంటి వ్యవహారమే. మరి లేదు అంటే ఇప్పుడు క్యాబినెట్లో ఏం జరిగిందంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే లీకులు ఇస్తారు సహజంగా. మరి అంతే తప్పితే మరి క్యాబినెట్లో మీరెళ్ళి చూసారా? క్యాబినెట్లో మీటింగ్లో మంత్రులే ఉంటారు కదా, మీకెట్లా తెలుసు అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులే లీకులు ఇచ్చి ఉంటారు. మరి గతంలో జరిగినటువంటి అనేక అంశాలు కూడా మనం ఇక్కడ జోడించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మన దేశంలో అమెరికాలో షీల్డ్లా ఏమీ జర్నలిస్టులకు ఏమీ లేదు. అంటే విచారణలో కానీ, లేకుంటే దర్యాప్తుల్లో కానీ, కొంత కోర్టులు కానీ, పోలీసులు కానీ, ఇటువంటి దర్యాప్తు సంస్థలు సోర్స్ వివరాలు అడగవచ్చు. ఆర్టికల్ 19(1)(a) కింద ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, లేకుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, దాని ఆధారితంగా కొంత రక్షణ అయితే ఉంది. కానీ అబ్సల్యూట్ రైట్ అయితే మాత్రం కాదు. కానీ కొన్ని కేసుల్లో కోర్టులకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలను, జాతీయ భద్రతను, అట్లాగే ఆయా వార్తలకు సంబంధించి జరుగుతున్నటువంటి నష్టాన్ని బేస్ చేసుకొని కొన్ని అంశాల్లో కేస్ వైజ్గా దీన్ని పరిగణలో తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక జర్నలిస్ట్ తన ఒపీనియన్ కానీ, లేదంటే పొలిటికల్ కామెంట్ చేసినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ సోర్స్ కంటే కూడా ఫ్యాక్చువల్ బేస్ మీద ఎంతవరకు ఉంది అనేది ప్రశ్న. అంటే దానివల్ల డెఫమేషన్ జరిగిందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది కొంత మిస్ఇన్ఫర్మేషన్ అయ్యి ఉంటే కూడా ఆరా తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తే కోర్టు ఈ క్లెయిమ్కి ఆధారాలు అడగొచ్చు కూడా. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి కేసు కూడా ఈ కోవలోకే వస్తుంది. అంటే తన వ్యాఖ్యల ద్వారా తమ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని పవన్ కళ్యాణ్, అట్లాగే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు భావిస్తారు. కాబట్టి అందుకే సోర్స్ చెప్పాలని, లేదంటే కనుక సారీ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. చివరికి సోర్స్ చెప్పలేక నాగేశ్వరరావు గారు అయితే బహిరంగంగా సారీ చెప్పేశారు. మరి జర్నలిస్టులు సాధారణంగా తమ సోర్సులు రక్షించడానికి ప్రయత్నిస్తుంటారు. అది ప్రొఫెషన్ ఇంటిగ్రిటీ అని కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. కానీ మన దేశంలో సోర్స్ ప్రొటెక్షన్కి పూర్తి స్థాయిలో చట్టబద్ధమైనటువంటి ఇమ్యూనిటీ లేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కేసులు సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టు సోర్సు డిస్క్లోజ్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ కానీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, డిఫమేషన్ వంటి కేసుల్లో తప్పకపోవచ్చు. సో ఇటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించి బహిరంగంగా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి బేషరతు క్షమాపణగా నేను చెప్పేస్తే అయిపోతుంది, దట్ సెన్స్ ద మ్యాటర్ అని ఆయన చెప్పేశారు. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చెప్పిన తర్వాత కూడా పెట్టినటువంటి కేసులు, తర్వాత ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడుతా యుద్ధం మీరు మొదలెట్టారు, నేను అంతం చేస్తా అంటూ కూడా కొంత పొలిటికలైజ్గా చేసినటువంటి స్టేట్మెంట్స్ మరింత రెచ్చగొట్టేలాగున్నాయి అనేది కొంత కూటమి పార్టీ నాయకులు, అట్లాగే కొంత ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నటువంటి కొందరు చెప్తున్నారు. అట్లాగే టీడీపీ పార్టీ కూడా, జనసేన పార్టీ నాయకులేమో కేసులు కడుతున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళేమో సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ని విపరీతంగా ఆయనకి ఏకంగా పేటీఎం బ్యాచ్ అని, లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ కండువాలేసి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయనకు పార్టీ ముద్ర ఎందుకు ఆపాదించారో అనే అంశం పక్కన పెడితే మొత్తం మీద అయితే మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి దుమారం రేగుతోంది, ఆయన మద్దతు పెరుగుతోంది. కానీ ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క వ్యవహారం ప్రొఫెసర్ నాగేశ్వర్కే అంతం అయిపోలా. సరే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఎంత సీరియస్గా తీసుకొని కేసులు కడుతున్నటువంటి సందర్భంగా మరి అనలిస్టు, ఎకనమిస్టు మీ ప్రభుత్వంలో గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారి యొక్క సీఎంఓలో పనిచేసినటువంటి పరకాల ప్రభాకర్ గారు, ఆయన
ఆయన కూడా సీరియస్ అలిగేషన్స్ కూటమి ప్రభుత్వం సంబంధించి చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చేశారు. తాజాగా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రకాల్ ప్రభాకర్ గారు మాట్లాడారు. ఎన్డీఏ గెలుపుని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్‌లో ఎటువంటి వ్యవహారం జరుగుతోంది? ఎన్నికల తీరును ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక సెకండ్‌కి ఒక ఓటు లేకుంటే అంటే ఇన్ని సెకండ్లకి ఇన్ని ఓట్లేస్తున్నారు. లేదంటే టైం దాటిపోయినాక అర్ధరాత్రి 2:30 దాకా ఓట్లు పడినాయి ఆంధ్రప్రదేశ్ అని గతంలో ఆయన మాట్లాడారు. ఇవాళ వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి కూడా 40 సెకండ్లలోనే ఒక 1 మినిట్ కంటే లోపలే ఓటింగ్ నమోదైపోతుంది. అంత భారీగా ఓటింగ్ అయ్యింది. అంటే ఆయన ఎలక్ట్రల్ డేటాని ఆయన కొంత విశ్లేషణ చేసి ఈ యొక్క ఎన్నికను ఆయన అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నాడు. కొంత అనుమానాలు రైజ్ చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి గెలుపుని ప్రశ్నిస్తున్నటువంటి పరకాల ప్రభాకర్ గారికి సమాధానం ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేకపోతుంది కూటమి అనేది ఒక మరో ప్రశ్న. అంటే చాలా వరకు సైలెంట్ గా మారిపోయింది కూటమి ప్రభుత్వం నాయకులు. ఎందుకంటే అంటే వైఎస్ జగన్ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల నిర్వహణ మీద అనేక డౌట్స్ రైజ్ చేశారు. తర్వాత ఓట్ చోరీ ఆరోపణలు రాహుల్ గాంధీ ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఇటువంటి వాటికి కొంత బేస్ చేస్తా పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి అనాలిసిస్ జాతీయ స్థాయిలో పెను ప్రకంపన సృష్టించింది. మరి అటువంటి వ్యవహారం అంత తారాస్థాయిలో మరి ఆయన విశ్లేషణ మీద ఎందుకు ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం నోరు మెదపలేకపోతుంది? ఎందుకంటే గెలుపునే ప్రశ్నిస్తున్నటువంటి పరకాల ప్రభాకర్ని ఎందుకు వదిలేస్తోంది అనేది మరొక డౌట్ చర్చ కూడా వస్తోంది. సో ఇటువంటి వ్యవహారాల్లో ఒక పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన దానికైనా లేకుంటే ఆయన చేసినటువంటి విశ్లేషణ అయినా లేదు అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సంబంధించినటువంటి వివరమైనా గతంలో జర్నలిస్ట్ సాయి విషయం తీసుకుంటే ఇట్లా ఒకరి మీద ఒకరు కేవలం కక్ష సాధింపులాగా వెళ్లకుండా ఖచ్చితంగా ఇది ఒక వార్తా కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఇంత మేర పెద్ద ఎత్తున ఎన్డీఏకి వ్యతిరేక వర్గం అంతా వీళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతు పలుకుతున్నారు. ఆఖరికి నటుడుగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా స్పష్టమైనటువంటి మద్దతు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటిదాకా క్రెడిబిలిటీ ఉంది ఆయన విశ్లేషన్స్కి. అట్లాగే ఆయన చేసే అనాలిసిస్ కూడా కొంత ప్రజల్లోకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన వాస్తవాలకి కొంత సుదూరంగా ఏం మాట్లాడు వాస్తవీజనకంగా ఆయన విశ్లేషణలు ఉంటాయి. మరోవైపు ఆయన ఇప్పటిదాకా చేసినటువంటి కామెంట్స్లో కూడా ఎప్పుడు ఇటువంటి కామెంట్స్ ఎక్కడ చేయలా. అంటే ఆ రోజు ఆ మీటింగ్లో అది జరిగింది, ఇలా మాట్లాడుకున్నారు, ఇది జరిగింది ఇట్లా ఒక ఒక పార్టీనో ఒక వర్గాన్నో డిఫేమ్ చేసేలాగా డిఫమేషన్ ఎదురయ్యేలాగా ఆయన గతంలో ఎప్పుడు అటువంటి కామెంట్స్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు నాకు తెలిసి. కాబట్టి ఇది ఏ కోణంలో చేసుంటారో ఆయనకున్నటువంటి సోర్స్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు మరి దీని వెనకాల ఏమన్నా కుట్రపూరితంగా ఉంది అని కూటమి నాయకులు ఆరోపిస్తారు. అంటే వైఎస్సీపీ కుట్రపూరితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తోటి ఆపరేట్ చేసి కూటమి మధ్య క్లాషెస్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు అనేది కొంత కూటమి నాయకులు లేకుంటే వాళ్ళ యొక్క సింపథైజర్స్ క్యాడర్ చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏం జరిగింది ఎట్లా జరిగిందని కొంత దాని వెనకాల కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలా వద్దా సోర్సులు ఏంటి అనేది అది నిజంగా కూడా సోర్సులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇక్కడున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి కేసులు అయితే మద్దతు పెరుగుతోంది కాబట్టి ఏం జరుగుతుందో ఒకసారి భవిష్యత్తులో చూద్దాం. మొత్తం మీద మీరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంలో నిజంగా మీ సపోర్ట్ ఎవరికి? మరి ఆయన నిజంగానే అంత తీవ్రమైనటువంటి నేరంగా దీన్ని పరిగణించాలా? ఎందుకంటే రాజకీయంగా అనేక స్పెక్యులేషన్స్ అనేక వ్యవహారాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్ ద రికార్డు లాగా కొంతమంది నాయకులు చిట్ చాట్ చేస్తూ ఉంటారు పొలిటీషియన్స్. అది సీఎం నుంచి మొదలుకుంటే మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇట్లా వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డు కూర్చున్నప్పుడు ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ ద కెమెరాలో చాలా వందల స్టేట్మెంట్స్ చేస్తుంటారు. అవన్నీ వాస్తవాలు అవుతాయి అంటే దానికి కూడా ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లో అనేక విషయాలు మాట్లాడతారు. కేటీఆర్ గారు చిట్ చాట్లో అనేక విషయాలు మాట్లాడతారు. సరే ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా లోకేష్ గారు కూడా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. మరి లోకేష్ గారు చిట్ చాట్లో కూడా అన్ని వాస్తవాలే మాట్లాడతారా? మరి ఆయనకున్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బట్టగాల్చి మీదేసేలాగా కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ అవతల పార్టీ మీద చేస్తూ ఉంటారు ఏ నాయకుడైనా కూడా. మరి రాజకీయ నాయకుల కామెంట్స్కి ఎక్కడ వాస్తవాలు ఉంటాయి? ఏ ఆధారాలు ఉంటాయి? ఏ ఆధారాలతోటి మీరు మాట్లాడారంటే జర్నలిస్టులకి ఆ రోజు మీరు చిట్ చాట్లో మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్కి ఆధారాలు బయట పెడతారా? పెట్టలేరు కదా. కాబట్టి కొన్నిటికి ఆధారాలు ఉంటాయి, కొన్నిటికి ఆధారాలు ఉండవు. అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరికి ఎంత క్రెడిబిలిటీ ఉన్నా అది పార్టీల విశ్వసనీయత కానీ లేకుంటే పార్టీలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తీసుకున్నా అనలిస్టులకి లేకుంటే జర్నలిస్టులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తీసుకున్నా ఛానల్స్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ తీసుకున్నా అల్టిమేట్గా ప్రజలు అనేవాళ్ళు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మీడియా రంగం మారిపోయింది. అనలిస్టులు నిజంగా ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు క్యాడర్ చెప్తున్నట్టుగా అనలిస్ట్ ముసుగులో ప్రొఫెసర్ నాగేశ్వరన్ వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి ఎవరు ఏ ముసుగులో ఉన్నా అసలైనటువంటి వాస్తవం ఏంటంటే ప్రజలందరికీ ఇవాళ గమనిస్తున్నారో అప్డేట్ చాలా సోషల్ మీడియా అప్డేట్ అయిపోయింది. లేదు అంటే మీడియా రంగం అప్డేట్ అయింది. ప్రజలు అప్డేట్ అయ్యారు అందరికంటే ముఖ్యంగా. కాబట్టి ఎవరు ఏంటి అనేది ప్రజలే గమనిస్తుంటారు. సో మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.